హలో అండి అందరికి ఈ రోజు రెసిపీ వచ్చేసి బటానీ చాట్ అండి. ఈ బటానీ చాట్ అయితే ఈవినింగ్ స్నాక్స్ గా కూడా ఎక్కువగా తీసుకుంటారు. ఈ బటానీ చాట్ లోని లైట్ గా ఉల్లిపాయలు మరియు కొత్తిమీర వేసుకొని తింటే ఆ వేడికి ఆ స్పైసీకి సూపర్ గా ఉంటుందండి. పానీపూరి టైప్ లో ఉంటుంది టేస్ట్ అయితే. దీన్ని కూడా పానీపూరిలో కూడా వేసుకొని తినొచ్చు. నేనైతే ముందుగా బటానీ నానపెట్టుకున్నానండి. బటానీ నానపెట్టుకొని కుక్కర్లో వేసేసి విజిల్ అయితే వేపిస్తాను. ఒక 4 విజిల్ వరకు అయితే వేపిస్తాను. మొత్తాన్ని అయితే వేసేసుకుంటాను బటానీని నానపెట్టినవన్నీ. ఈవినింగ్ టైంలో అయితే ఈ చాట్‌ని అయితే స్పైసీగా వేడి వేడిగా తింటే ఆ మజానే వేరండి. చాలా థ్రిల్లింగ్‌గా కూడా ఉంటుంది ఈ చాట్ తినడంలోని. నేనైతే మొత్తం అయితే వేసేసుకున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత టేస్ట్‌కి తగ్గ సాల్ట్ అయితే వేసుకున్నాను. అందులోని చిన్న ఆలు అయితే వేసుకున్నానండి. ఈ ఆలు వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బావుంటుంది చాట్‌కైతే. తగినంత వాటర్ అయితే వేసుకోవాలి. బటానీ ఉడకాలి కదా! 4 విజిల్లు వేపించుకున్న తర్వాత ఈ మాదిరిగా అయితే వచ్చింది. చూడండి ఆలు కూడా బాగా ఉడికిపోయింది. దీన్నైతే తీసైతే పక్కనైతే పెట్టేసుకుంటాను నేను. ఇవన్నీ చల్లారనివ్వాలండి కొంచెం. ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని కొద్దిగా అయితే బటానీ అయితే అందులో వేసుకున్నాను. వీటినన్నీ మిక్సీ చేసుకోవాలండి. మనం చాట్ ఎప్పుడు చేసినా గానీ ఆయిల్ అయితే ఎక్కువైతే పట్టదండి. కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, మిర్చి అయితే ఫ్రై అయితే చేసుకోవాలి. మొత్తాన్ని తిప్పుకోవాలి ఒకసారి అయితే వేసుకున్న తర్వాత. గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది. చూడండి ఈ మాదిరిగా వస్తే సరిపోతుంది. ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలైతే వేసుకోవాలి. ఇవి అన్నిటిని మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలి. ఈ టమాటా ముక్కలు, ఆనియన్ మొత్తం అయితే ఉడికిపోవాలండి. చూడండి ఈ మాదిరిగా ఉడికితే సరిపోతుంది. ఇందులోని కలర్‌కు తగ్గట్టు పసుపు అయితే వేసుకోవాలి. స్పైసీకి తగ్గట్టు కారం అయితే వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మొత్తాన్ని అయితే కలుపుకోవాలి. దీన్నైతే గ్రేవీలా కూడా చేసుకోవాలండి ఫస్ట్ అయితే. ఇవి లైట్‌గా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే చాట్ మసాలా, గరం మసాలా 2 వేసుకోవాలండి. ఇవి 2 కలిపి అయితే వేసాను నేనైతే. ఇందులో అయితే ఉడకపెట్టిన బఠానీ అయితే వేసాను నేనైతే. వాటర్‌తో సహా వేసాను. మొత్తాన్నైతే కలుపుకోవాలి ఒకసారి. అలా తిప్పుతూనే ఉండాలి. మనమైతే ఆలు ఉడకపెట్టాం కదండీ! దాన్ని కూడా వేసేసుకోవాలి. గంటెతో ఒక్కసారి చితిపితే సరిపోతుంది. ఆల్రెడీ అదంతా ఉడికిపోయింది కదా! మొత్తాన్నైతే బాగా కలుపుకోవాలి. మనం బఠానీ ముందు మిక్సీ జార్‌లో మిక్స్ చేసుకున్నాం కదండీ! చూడండి ఈ మాదిరిగా అయితే చేశాను నేను. దాన్ని కూడా వేసేసుకోవాలి. మొత్తాన్ని వేసేసుకున్న తర్వాత కలిపేసుకోవాలండి. ఇలా మిక్స్ చేయడం వల్ల థిక్‌నెస్ వస్తుంది. చాట్‌కి అయితే బాగా థిక్‌గా అయితుంది. మంచి ఫ్లేవర్ కూడా ఉంటుంది. బఠానీ ఫ్లేవర్ అయితే వస్తుంది. మొత్తానికి బఠానీ చాట్ అయితే రెడీ అయిపోయిందండి. ఇంతేనండి సింపుల్‌గా అయితే రెడీ అయిపోయింది. చూడండి చాలా తేలిగ్గా అయితే చేసాము. ఇందులో లాస్ట్‌లో కొత్తిమీర ఏసేసుకొని కలిపేసుకోవాలి. ఈ కొత్తిమీర ఎందుకు వేయాలంటే ఆ ఫ్లేవర్ కూడా చాట్‌కైతే వస్తుంది. ఈ కొత్తిమీర ఏయడం వల్ల. చూడండి ఈ మాత్రం లూజ్ ఉంటే సరిపోతుంది. అన్నీ ముందుగా ఉడకపెట్టినాం కదా! ఇంకంత అవసరం ఏమి ఉండదు ఉడకడానికి. ఇంకా వేడి వేడిగా తింటే సూపర్‌గా ఉంటుంది. దీన్నైతే ఒక బౌల్‌లో అయితే తీసేసుకోవాలి. ఇలా గిన్నెలో మొత్తాన్ని తీసుకున్న తర్వాత దీనిపైన కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి.
తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని తింటే ఆ వేడికి ఆ స్పైసీకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. చాలా అంటే చాలా సింపుల్గా ఉంది ప్రాసెస్ అయితే. ఇంతేనండి, ఫైనల్గా అయితే బఠానీ చాట్ అయితే మన ఛానల్లో అయితే చేసేసాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.